హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్ ఛానల్. నేను రణితని. మనం వన్ స్ట్రోక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఫ్లవర్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీవ్స్ నేర్చుకుందాం. అండ్ లీవ్స్ చాలా షేప్స్ ఉంటాయి కదా, అలా కొన్ని ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇలాంటి ఒక లీఫ్ ప్యాటర్న్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పార్ట్లో చూపించాను. ఆ వీడియో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, చూడండి. ఆ లీవ్స్ ఎలా వేయాలి అనే దాని మీద. ఇది లీవ్స్ అనేది డిఫరెంట్ షేప్స్, అంటే ఫోల్డ్ అయినట్టు, కొన్ని చిన్నగాను, కొన్ని పెద్దగాను, కొన్ని చిన్న చిన్న మడతలు పడినట్టు డిఫరెంట్ మనం చూస్తూ ఉంటాం కదా. నేచర్లో ఎన్ని రకాల లీవ్స్ ఉంటాయో అందులో కొన్ని మనం ఈరోజు వేసుకుందాం. సేమ్ ఇలానే ప్యాటర్న్స్ ఎలా స్ట్రోక్స్ వేసుకోవాలి, ఆ స్ట్రోక్స్లో ఎలా ఇది చేయాలి అనేది. ఇవి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదా, ఆ కలర్ ఇవి. ఇక్కడ కూడా మనం సేమ్ ఫ్లాట్ బ్రష్ 7 నెంబర్ బ్రష్ తీసుకున్నాం. మనం ఫ్లవర్ పెటల్స్ వేసాం కదా, అదే బ్రష్ తీసుకున్నాం. దీంట్లో లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో చూపిద్దాం. ఇందులో డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కాంబినేషన్స్ కూడా మనం వేసుకోవచ్చు. కొన్ని డ్రై లీఫ్ కాంబినేషన్లో వేసినప్పుడు మాత్రం బ్రౌన్, లైట్ బ్రౌన్, కాస్త వైట్ మిక్స్ చేసుకొని ఆ డ్రై ఎఫెక్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. కొన్ని కలర్స్ మ్యాపెల్ అలాంటివి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ కాంబినేషన్స్ లీవ్స్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్స్లో తీసుకొని మనం వేయచ్చు. ఇక్కడ చూడు, ఒక ఫోల్డ్ సగం మడతబడిన ఆకు ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ వేసానా సేమ్ అదే స్ట్రోక్తో మనం లీఫ్ వేసినప్పుడు ఆపోజిట్ టర్న్ చేసుకొని వేస్తాం కదా, ఇక్కడ అలా కాకుండా ఒక సైడ్ వేసినదే కాస్త కిందగా మరి ఒకసారి సేమ్ స్ట్రోక్ తోటి అలా వేసేస్తే చూడండి, అది ఫోల్డ్ అయినట్టుగా, లీఫ్ ఫోల్డ్ అయినట్టుగా కనబడుతుంది మనకు. ఇక్కడ ఏంటంటే మనం ఒక చిన్న లీవ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న లీవ్స్, టైనీ లీవ్స్, అలాంటివి చిన్న బ్రష్ తోటి ఎలా వేసుకోవాలో చూద్దాం. చిన్న షేప్ అంతే, వీటికి ఏం స్ట్రోక్స్ ఉండవు, అలా అని ఇలా చేసేయడం అంతే. అదొక లీఫ్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మొక్కజొన్న ఆకులు, ఇలాంటి లాంగ్ పొడవైన గడ్డి ఆకులు ఉంటాయి కదా, అది ఎక్కడ వేయాలో ఎలా వేయాలో చూద్దాం. ఇలా ప్రెస్ చేసుకొని లైట్గా బ్రష్ అలా లేపుతూ అలా రిలీజ్ చేయడమే. చూడండి, ప్రెస్ చేసి లైట్గా లేపుతూ ఇలా రిలీజ్ చేయడం అంతే. దీంట్లో కూడా మనకి సైజ్ ఎంత లాంగ్ సైజ్ కావాలనుకుంటే అంత లాంగ్ సైజ్ బ్రష్ని అలా ప్రెస్ చేసి లాగి పట్టి రిలీజ్ చేయడమే. ఇక్కడ ఏదైనా ఫోల్డింగ్ అయిందనుకుంటే ఇలా వదిలేయడమే. చిన్న చిన్న గడ్డి పరకలు అలాంటివి చూడాలి. ఇప్పుడు లీవ్స్ చూడండి, బ్రష్ ఇలా పట్టుకొని మనం ఇంతకుముందు చామంతి పూలు రెక్కలు వేసాం కదా, ఆ టైప్లో 3 స్ట్రోక్స్ తోటి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదా, కొన్నిటికి ఒకటే బంచి లాగుండి ఆ లీవ్స్ ఇప్పుడు జస్ట్ బ్రష్ని అడ్డంగా కాకుండా, ఫ్లాట్గా కాకుండా, నేను ఇంతకుముందు చూపించినట్టుగా అది అలా పెట్టేసి చిన్నగా ప్రెస్ చేసి రిలీజ్ చేయడం అంతే. ఫస్ట్ టిప్ పెట్టి రిలీజ్ చేయడం, ప్రెస్ చేసి రిలీజ్ చేయడం, ప్రెస్ చేసి రిలీజ్ చేయడం. చూడండి మధ్యలో కూడా ఎలా వచ్చిందో లీఫ్. చాలా సింపుల్ టెక్నిక్స్ అండి, ఎవరైనా చేయగలుగుతాం. మీరు ప్రాక్టీస్ చేయండి. నా చిన్న చిన్న టెక్నిక్స్, ఈ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మనం తామరాకు ఎలా వేసుకోవాలి, చాలా పెద్ద లీవ్స్ ఉంటాయి కదా, నీళ్ళల్లో ఉండే లీవ్స్, ఆ షేప్, ఆ చిన్న చిన్న స్ట్రోక్స్ అలా వచ్చి ఒక రౌండ్ షేప్లో ఇలా వేసేసుకోవడమే. ఇక్కడ నేను అన్నీ ఫ్రీ హ్యాండ్గా వేస్తున్నాను, ఎటువంటి డ్రా చేసుకోకుండా. ఒకవేళ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొద్దిగా కష్టం అనిపిస్తే పెన్సిల్ తోటి మనం ఎలా వేసుకోవాలనుకున్నామో, ఏం వేసుకోవాలనుకున్నామో ముందు డ్రా చేసుకొని దాని మీద మనం ఇవి స్ట్రోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అది ఎలా వచ్చిందో, తామరాకులాగా. మనం కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే డిఫరెంట్ కలర్స్ లీవ్స్ లాగా కనబడతాయి. ఇటువంటి వీడియోస్, ఇటువంటి టెక్నిక్స్ తోటి ముందు వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు పదే చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ మనం కొన్ని బుషెస్
గడ్డి ఉంటుంది కదా! కొన్ని గడ్డి బుషెస్ అలా లైన్స్ లాగా ఉంటాయి. అవి ఎలా వేసుకోవాలో చూద్దాం. సింపుల్ ఇది. కింద నుంచి పైకి రిలీజ్ చేయడమే. లైట్ కలర్ పైన తీసుకొని అలా, అలా, అలా ప్రెస్ చేసి రిలీజ్ చేయడం. ప్రెస్ చేసి టిప్ రిలీజ్ చేయడం. మొత్తం బ్రష్ అంతా మనం కింద చేయకుండా ఇలా ఒక బుషెస్ షేప్ లాగా వచ్చేస్తాయి చూడండి. మళ్ళీ మనం కొన్ని పెద్ద పెద్ద చెట్లుంటాయి గదా! పెద్ద చెట్లకి ట్యాపింగ్ చేయాలనుకోండి. అంటే ఆ లీవ్స్ ఆ చిన్న చిన్న లీవ్స్ మనము అన్నీ పెద్ద చెట్లకి చిన్న చిన్న లీవ్స్‌ని మనం డ్రా చేయలేము. సో, వాటినేంటంటే చిన్న ట్యాపింగ్ ద్వారా మనం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అందులో 3, 4 కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ 2 కలర్స్ ఇలా చిన్న చిన్నగా చూడండి. ఆ ట్యాపింగ్ చేసుకోవడం ద్వారా మనకేందంటే ఆ బంచ్‌లాగా కనబడుతుంది చూడండి. ఆ లైట్ కలర్స్. ఇటువంటి బంచెస్ మనం వేసినామంటే అది పెద్ద చెట్టుకి ఈజీగా లీవ్స్ లాగా కనబడతాయి చూడండి. అవి జస్ట్ ఇలా స్ట్రోక్స్ లాగా ట్యాప్ చేసుకోవడమే బ్రష్‌ని. ఇప్పుడు మనకి కొన్ని అరటి ఆకులు ఇలాంటి కొన్ని షో ప్లాంట్స్ ఆకులు చాలా పొడుగ్గా ఉంటాయి అవి. వాటిని ఎలా ఏసుకోవాలి? అవి చూద్దాం దీంట్లో. మళ్ళీ కొన్నేంటంటే చాలా చిన్నగా ఉంటాయి. టైనీ లీవ్స్. ఒకటే చిన్న జస్ట్ ఇలా స్ట్రోక్ ఇచ్చినట్టుగా ఉంటాయి అంతే. 3 లీవ్స్, 4 లీవ్స్ అలాంటివి గూడా ఉంటాయి. అవి గూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ లీఫ్. సేమ్ అదేలాగా మనం బ్రష్‌ని ఫ్లాట్‌గా కాకుండా నిల్చోబెట్టినట్టు చేసి దాన్ని ఇలా కలరింగ్ చేయడమే. వన్ సైడ్ చేసాం కదా! మళ్ళీ ఒకసారి దాని మీద డ్రా చేసుకొని ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలానే చూడండి ఇలానే డ్రా చేసుకోవాలి. ఇందులో మనం లీఫ్ సైజుని బట్టి పెద్ద బ్రష్ యూజ్ చేసినప్పుడు పెద్ద సైజు, చిన్నది యూజ్ చేసినప్పుడు చిన్న సైజులో మనకి వస్తూ ఉంటాయి. ఈ సైజ్ చూడండి ఇలా. ఆ షేప్ మధ్యలో డార్క్ షేడ్ అలానే వచ్చేసింది. కావాలంటే మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ అప్లై చేసుకుందాం ఆ లీఫ్ మీద. ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ మనం చూడాలి ఫస్ట్ నేచర్‌ని బయట. చూసినప్పుడు ఆ లీఫ్ షేప్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయాలి. దేనికైనా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా వేయాలనుకుంటున్నప్పుడు అది ఎలా ఉందో ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ స్ట్రోక్స్‌తో ఉంది, ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసుకునాలి. ఇప్పుడు మన దగ్గర ఎన్నో చెట్లు ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్. ఆ లీవ్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు ట్రై చేయండి. ఆ లీఫ్ స్ట్రోక్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం ఒక అరిటాకును వేసుకుందాం. అరిటాకు ఎలా ఉంటుందో, అలా అది చాలా పెద్దగా ఎలా వస్తుంది అనే దాని మీద. ఈ అరిటాకు అంటే గుర్తొచ్చింది. ఒక ఎపిసోడ్‌లో మనం అరటి చెట్టును కూడా ఇలా వన్ స్ట్రోక్ తోటి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్‌లో, డిఫరెంట్ కలర్స్‌లో మనం నేచర్‌ని చూసి అవి వేసుకోవాల్సిందే. వేస్తే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. చెప్పాను కదా! మీకు చెప్పడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చెప్తుంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకోసం ఆహ్, మిమ్మల్ని చూసి నేను, నన్ను చూసి మీరు నేర్చుకుందాం ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్స్. చూడండి ఇక్కడ చిన్న టీనీ లీవ్స్ 3 కాంబినేషన్, 4 కాంబినేషన్స్‌లో ఇలా స్ప్లిట్ అయ్యి ఉంటాయి కొన్ని. అది ఎలా వేసుకోవాలి. కొన్ని క్రీపర్స్ ఉంటాయి. ఆ క్రీపర్ లీవ్స్ చిన్న లీవ్స్ మనీ ప్లాంట్ అట్లాంటివి క్రీపర్స్ ఉంటాయి. అవి కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి మాక్సిమం ఈ స్ట్రోక్ తోటే మనకి లీవ్స్ అనేవి సింపుల్ లీవ్స్ అనేవి జస్ట్ ఇలా వన్ స్ట్రోక్ తోటే ఎక్కువ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఇలాంటి లీవ్స్ తోటి మనం క్రీపర్స్‌లు ఎలా చేసుకోవాలో చూద్దాం. పేపర్ లేదు, డ్రై అయిపోలేదు ఇంకా ఎక్కడ. సో ఏదైనా ప్లేస్ ఇక్కడ ఈ చివర్లో వేసుకుందాం. క్రీపరే కదా! ఫస్ట్ ఇలా వేసి పైనుంచి ఒక చిన్న లైన్ వేయడం వలన అదొక లీఫ్ లాగా వచ్చేసింది చూడండి. క్రీపర్స్‌కి మనం ఈ స్ట్రోక్ తోటి లీవ్స్ వేసుకుందాం ఇక్కడ. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి
ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చూడండి ఇలా ఆ క్రీపర్‌కి మనం ఎలా లీవ్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళడమో చూద్దాం. ఒక సైడ్ ఉంటాయి కొన్ని క్రీపర్స్‌కి, కొన్ని 2 సైడ్‌లు ఉంటాయి. ఈ లీవ్స్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఉన్నాయండి. ముందు ముందు బోలెడు లీఫ్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను. నా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మొత్తము కంప్లీట్‌గా చూడండి. అప్పుడే నేను మధ్యలో చెప్పిన టెక్నిక్స్ మీరు మిస్ అవ్వరు. స్టార్టింగ్ చూసి వదిలేస్తే చివరికంట మధ్యలో చెప్పిన టెక్నిక్స్ మిస్ అవుతారు. లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.